వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వృశ్చిక రాశిలోనికి ఏ ఏ నక్షత్రాల వారు ఏ ఏ పాదాల వారు వస్తారో తెలుసుకుందాము. ఇక్కడ విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మొత్తం 9 పాదాలు 3 నక్షత్రాల వారు ఈ వృశ్చిక రాశిలోనికి చెందిన వారు అవుతారు. కాబట్టి ఈ రాశి వారికి గురుడు 31వ తారీఖు మే నెల 2026 వరకు మిథున రాశి యందు సంచారం చేస్తున్నారు. తదుపరి కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. తదుపరి ఆయన మళ్ళీ సింహంలో ప్రవేశించి అక్కడ వక్రగతి చెంది మళ్ళీ కర్కాటకంలోనికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి యందు రజితమూర్తిగా ఉన్నారు కాబట్టి ఈయన కర్కాటకంలో ఉన్నప్పుడు ఆ సమయంలో చాలా మంచి ఫలితాలను వీరు అందజేస్తున్నారు వృశ్చిక రాశి వారికి. అలాగే శని భగవాన్ని తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో మీనరాశి యందు రజితమూర్తిగా ఉన్నారు. 5వ స్థానంలో నిజానికి అంత యోగించజాలరు, కానీ అంత దుష్ప్రభావం చూపించరు రజితమూర్తిగా ఉన్న కారణంగా. ఇక రాహుని కనుక మనం తీసుకున్నట్టయితే సంవత్సరాది లగాయతు కుంభరాశి యందు, తదుపరి 5/12/2026 లగాయతు తృతీయ స్థానం అయినటువంటి మకర రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక కేతువుని తీసుకున్నట్టయితే సంవత్సరాది లగాయతు సింహరాశి యందు, తదుపరి 5/12/2026 లగాయతు భాగ్యస్థానంలోను భాగ్యస్థానం అయినటువంటి కర్కాటక రాశిలో రజితమూర్తిగా సంచరిస్తున్నారు. ఈయన కూడా రజితమూర్తిగా సంచరిస్తున్నారు కాబట్టి అంత దుష్ప్రభావం కొంత తగ్గుతుంది అని గమనించుకోవాలి మనం. మొత్తంగా ఈ రాశి వారికి చూసినట్టయితే అన్ని విధాలా కూడా యోగదాయకంగానే కనిపిస్తున్నది. 2-3 రకాలుగా ధనాదాయం చేతికి అందేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉన్నది వీరికి. అలాగే నూతన వ్యక్తులతో పరిచయం ఇవన్నీ కూడా వీరికి మంచి అవకాశాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక విద్యార్థులకి కనుక చూసుకున్నట్టయితే పరీక్షల్లో తప్పకుండా పాస్ అవుతారు వీరు. అలాగే ర్యాంకులు, ఉన్నత విద్యలు, రీసెర్చ్ చేయడానికి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ రావడం అనేది చాలా ఒక అదృష్టం. ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి పంటలు బాగా పండుతాయి. పంట తోటలు, మెట్ట పంటలు కూడా బాగా లాభిస్తాయి. తద్వారా రుణాలు చాలా వరకు తీర్చేయగలుగుతారు. ఈ విధమైన పరిస్థితి రైతులకు ఉన్నది. వ్యాపారస్తులు కనుక తీసుకున్నట్టయితే పరిశ్రమల వారికి కూడా అన్ని విధాలుగా బాగుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా లాభించి రాణిస్తారు. ధనాదాయం బాగా పెంచుకుంటారు. ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, గాయకులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక నిర్మాతలకైతే విశేషమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం కూడా ఈ వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నది. ఇక రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది. గౌరవాభిమానాలు పలుకుబడి పెరుగుతాయి. ప్రజా సమస్యలను యుక్తిగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ రాశి స్త్రీలకు వివాహం జరగవలసిన వారికి కొంత శ్రమ పడినా అనుకూలమైనటువంటి సంబంధాలు కుదురుతాయి. విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా కొంతమంది స్త్రీ ఉద్యోగులకి జరిగే అవకాశం ఉన్నది. అదే గృహ జీవిత ఆనందానికి కూడా కావలసినటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా స్త్రీలకు కూడా కనపడుతుంది. మొత్తంగా ఈ వృశ్చిక రాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు రాహుకి జపశాంతులు, కేతువుకు రోల్దానము, శనికి శని స్థైర్యాభిషేకం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఈ సూచనగా తెలియజేస్తున్నాం. ఇది చేసుకున్నట్టయితే ఆ దోషాలన్నీ పోయి మరింత సాఫీగా మరింత అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయా.